ఏషియన్ పెయింట్స్ యొక్క నిలయార్క్ అనేది సూపర్ లగ్జరీ లైమ్ బేస్డ్ పెయింట్. ఇది ఎలిగెంట్ డెకార్ని న్యాచురల్ బెనిఫిట్స్తో మిళితం చేస్తుంది. ఇది బ్రీతబుల్, ఎకో ఫ్రెండ్లీ, లో విఓసి కలిగి ఉంటుంది మరియు 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ వీడియోలో మేము ఫ్రెష్ పెయింటింగ్ చేయడానికి లేదా రీపెయింటింగ్ చేయడం కోసం నిలయార్క్ వింటేజ్ పెర్ల్ ఫినిష్ని ఎలా అప్లై చేయాలో వివరిస్తాము. కొత్తగా పెయింటింగ్ వేయడం కోసం అవసరమైన మెటీరియల్ ట్రూకేర్ వాల్ ప్రైమర్ WT లేదా రాయల్ వాల్ బేస్ కోట్ లేదా స్మార్ట్ కేర్ డ్యామ్ షీత్ ఇంటీరియర్ ఎకర్లిక్ వాల్ పట్టి, నిలయార్క్ పెర్లసెంట్ పెయింట్. అవసరమైన టూల్స్: శాండ్ పేపర్ గ్రేడ్ 180 మరియు 320, ఏషియన్ పెయింట్స్ షార్ట్ న్యాప్ ఫెల్ట్ రోలర్ 950 లేదా ఏషియన్ పెయింట్స్ మిడ్ న్యాప్ రోలర్ 800, ఫోమ్ రోలర్, పట్టి కత్తి, పెయింటింగ్ ట్రే 960, మాస్కింగ్ టేప్, బ్రష్ 765. కొత్తగా ఫ్రెష్ పెయింటింగ్ సర్ఫేస్కి అప్లికేషన్ స్టెప్స్. స్టెప్ 1, అండర్ కోట్స్ అప్లై చేయడం. స్టెప్ 2, టింటెడ్ నిలయార్క్ బేస్ కోట్ని అప్లై చేయడం. స్టెప్ 3, బ్రష్తో ప్యాటర్న్ని క్రియేట్ చేయడం. అప్లికేషన్ ప్రాసెస్ని వివరంగా చూద్దాం. మొదట ఒక కోట్ ప్రైమర్ని, తర్వాత 2 కోట్స్ పట్టీని అప్లై చేసి ఆ తర్వాత మరో కోట్ ప్రైమర్ని అప్లై చేయండి. ప్రతి కోట్ మధ్య 4 నుండి 6 గంటల పాటు ఆరనివ్వండి. శాండింగ్ పేపర్ 320ని ఉపయోగించి సర్ఫేస్ని బాగా రుద్ది శుభ్రం చేసి తుడవండి. డైల్యూషన్ 30 నుండి 35%. ముందుగా నిలయార్క్ పెయింటింగ్ యొక్క మొదటి కోట్ని అప్లై చేయడం ప్రారంభించండి. రోలర్ 950 లేదా రోలర్ 800ని ఉపయోగించండి. రోలర్ మార్కులను తొలగించడానికి మరియు అంచులను కలపడానికి తడి పెయింట్ని వెంటనే ఫోమ్ రోలర్ సహాయంతో స్మూత్గా చేయండి. పూర్తిగా హైడ్ చేయడానికి ఒక ఎక్స్ట్రా కోట్ అవసరం కావచ్చు. మొదటి కోట్ని 4 నుండి 6 గంటల పాటు ఆరనివ్వండి. ఇప్పుడు వింటేజ్ పెర్ల్ ఫినిషింగ్ని క్రియేట్ చేయడానికి ఓల్డ్ వరల్డ్ చామ్ ఇంకా వాటి డెప్త్ని జోడించడానికి బ్రష్ ఉపయోగించి రెండవ కోటు లేదా చివరి కోటును క్రిస్ క్రాస్ ప్యాటర్న్లో అప్లై చేయండి. పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఫినిషింగ్ కోసం దానిని అతిగా మిక్స్ చేయకుండా జాగ్రత్త పడండి. ఇలా చేయడం ద్వారా మీకు ఒక మంచి స్మూత్ ఫ్లాలెస్ ఫినిషింగ్ లభిస్తుంది. ఇంకా దానిని 4 నుండి 6 గంటల పాటు ఆరనివ్వండి. రీపెయింట్ సర్ఫేస్ కోసం అప్లికేషన్ స్టెప్స్. స్టెప్ 1, సర్ఫేస్ని శాండింగ్ పేపర్తో బాగా రుద్దండి. లూస్ పెయింట్, డస్ట్ లేదా గ్రీజును తొలగించడానికి గోడని శాండింగ్ పేపర్ 180తో రుద్దండి. శాండింగ్ పేపర్తో రుద్దిన తర్వాత ఉపరితలాన్ని శుభ్రంగా తుడవండి. ఆప్కోలైట్ ప్రీమియం ఎమల్షన్ వైట్ యొక్క 2 కోట్స్ని అప్లై చేయండి. బ్రష్ లేదా రోలర్ని ఉపయోగించి ఆప్కోలైట్ ప్రీమియం ఎమల్షన్ వైట్ యొక్క 2 కోట్స్ని అప్లై చేయండి. డైల్యూషన్ 40%. ఆరిన తర్వాత శాండింగ్ పేపర్ 320ని ఉపయోగించి సర్ఫేస్ని మళ్ళీ బాగా రుద్ది శుభ్రం చేసి తుడవండి. స్టెప్ 3, నిలయార్క్ అప్లికేషన్ మరియు ప్యాటర్న్ క్రియేషన్. మంచి ఫలితాల కోసం వీడియోలో ఇంతకు ముందు చూపిన అదే విధానాన్ని ఫాలో అవ్వండి.